project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటన ముగించుకొని 10:45 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి కొర్రపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తి సర్కిల్ చేరుకొని పుట్టపర్తి సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో అటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఏదైతే 12:45 నుంచి కూడా కీలక నేతలు ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కీలక నేతలతో భేటీ కానున్నారు. ఎందుకంటే ప్రధానంగా కడప జిల్లాలో ప్రత్యేకించి టీడీపీలో కొంత అసమ్మతి సెగలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరితో కూడా భేటీ అయ్యి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు కూడా చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గత కొంతకాలంగా ఎవరైతే టీడీపీ పార్టీకి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి ఆ నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతలతో కూడా సమావేశమై గెలుపు ఓటముల పైన కూడా ప్రత్యేకించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కీలకమైనటువంటి నేతలతో కాసేపు భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా కొంత దిశ నిర్దేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి సభను కూడా పొద్దుటూరులో నిర్వహించారు. పొద్దుటూరులో సభ నిర్వహించిన నేపథ్యంలో పైన కూడా అటు చంద్రబాబుపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వివేక హత్య కేసుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపైన కూడా ఈరోజు చంద్రబాబు ఘాటుగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా వివేక హత్య కేసుపై కూడా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఒక రకంగా వివేకాను ఎవరు హత్య చేశారు, హత్యకు ఎవరు కుట్ర చేశారు అన్నటువంటి కోణం పైన కూడా అటు సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ఒక రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆయన చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లా అభివృద్ధి పైన ప్రత్యేకించి సొంత జిల్లాకు ఆయన ఏం అభివృద్ధి చేశారు, అభివృద్ధి పైన కూడా ప్రత్యేకించి ఆయన విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఉక్కు పరిశ్రమ కోసం ప్రత్యేకించి 3 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 3 సార్లు శంకుస్థాపన చేసినా కూడా ఉక్కు పరిశ్రమ రాని పరిస్థితి. అంటే ఒక రకంగా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే దిశగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయాలన్నటువంటి విమర్శలు కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి అభివృద్ధి సాగు జిల్లాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి అడుగులు ముందుకు పడలేనటువంటి భావన కూడా ఆయన విమర్శించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అదేవిధంగా పార్టీ నేతలు కూడా ఇప్పుడే జనసేకరణ కూడా నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ప్రత్యేకించి ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.